నేను మీ మనీషా. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరం మమతా ఆసుపత్రి రోడ్డు నుంచి లకారం ట్యాంకు బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్లోకి పాల్గొని స్ఫూర్తినిచ్చారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని వారు అన్నారు. మాదక ద్రవ్యాలు పై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ సైన్ సిగ్నేచర్ కూడా చేయండి. నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనేది దాని మీద కూడా సిగ్నేచర్ చేయండి. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దేశం ఫస్ట్ ఇండిపెండెన్స్ అయినప్పుడు మనము యువత మీద చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత మీద పెట్టిన పెట్టుబడికే ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్, వరల్డ్స్ లార్జెస్ట్, 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది అయింది. అంటే యువత మీద ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. ఈరోజు కాలక్రమేణా మనం చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 to 10 yearsలో ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యాధి, అది ఒక డిసీజ్ అని అనొచ్చు. అంటే సమాజానికి వచ్చిన ఒక డిసీజ్ అని మనం అనుకోవచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలు పాడవుతున్నారు. జస్ట్ ఒక 5 minutes, 10 minutes, half an hour వచ్చే ఒక ఎలివేటెడ్ ఫీలింగ్, ఒక హై కోసం ఎంటైర్ జీవితంని నాశనం చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత పెద్ద చేసి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. అప్రమత్తంగా ఉండడం ఒక ఎత్తు. మా పరిసరాల్లో, మా చుట్టుపక్కల, మా కాలేజీలలో, మా స్కూళ్ళల్లో, మా ఇంటి పక్కల కూడా కొంచెం మీరు అప్రమత్తంగా, ఒక విజిలెంట్గా మీరు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నారు అని తెలిస్తే కాన్ఫిడెన్షియల్గా మీరు లోకల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ వేరే యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరికైనా మీరు తెలియజేసినప్పటికీ కూడా మనము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఒక పిల్లోడు పుట్టినప్పుడు ఆయన ఏదైనా అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రోనాట్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉంటుంది మనకి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లాంటి దారి తప్పడం వల్ల, ఇట్లాంటి వ్యసనాలకి మనము లొంగిపోయి దారి తప్పడం వల్ల దాని